హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ డ్యూట్స్. ఈరోజు మనం 3D జామెట్రీ చాప్టర్ చూద్దాం. సో మనం ఏం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటో చూసుకుందాం. 3D జామెట్రీలో మనకి ఏమేమి ఉంటాయి? 3D అంటే 3 డైమెన్షనల్ కదా. సో 3D జామెట్రీలో 3 డైమెన్షనల్స్ అంటే మనకి 3 యాక్సిస్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ ఒకటి, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. మనకి ఇప్పుడు ఇక్కడ ఒక వెక్టర్ డ్రా చేసుకుందాం. ఎట్లా అంటే ఎట్లా మీకు ఇది ఇట్లుందనుకో, ఇది ఆర్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇది ఇట్లా ఎక్స్ అండ్ వై మధ్యలో ఉన్నట్టుంది, కానీ కాదు, అది 3D అంటే మన ముందుకుంది. ఇట్లా ఇది ఎక్స్ వై జెడ్ యాక్సెస్లో 3Dలో అది ముందుకుంది అనమాట. అండ్ ఈ ఎక్స్కి ఇంకా ఈ వెక్టర్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆల్ఫా అండ్ వై మధ్యలో ఉన్నది బీటా అండ్ జెడ్కి ఉన్నది గామా అనమాట. సో క్వశ్చన్స్ అంటే ఏంటిది? కాస్ట్ని క్వశ్చన్ కాస్ట్. సో కాస్ ఆల్ఫా, కాస్ బీటా అండ్ కాస్ గామా అనేటివి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట, అంటే డీసీస్. అండ్ ఈ కాస్ ఆల్ఫాని మనం ఎల్ అంటాం, కాస్ బీటాని ఎం అంటాం, కాస్ గామాని ఎన్ అంటాం అనమాట. అండ్ మనం పెద్ద డీటెయిల్గా కాకుండా ఫార్ములా చూసుకుందాం, ఎందుకంటే ఇట్లా ఇప్పుడు మీరు లాస్ట్ మినిట్లో ఉన్నారు కాబట్టి ఈ 1 monthలో ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో చూసుకుందాం. ఈ వన్ షాట్ మీకు బాగానే యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇందులో 2 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేసరికి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 1. అండ్ ఇంకొకటి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 2. డిసి డైరెక్ట్ క్వశ్చన్స్లో ఈ 2 ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది మనకి క్వశ్చన్ సాల్వ్ చేయడంలో. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ రేషియోస్ చూసుకుందాం. అందరు నాతో పాటు పెన్ బుక్ పట్టుకొని కూర్చోండి, ఎందుకంటే మనం రాస్తూ వింటేనే అర్థమవుతుంది, డైరెక్ట్ అట్లా కూర్చుంటే అర్థం కాదు. సో గైస్, ఇట్లా ఓన్లీ వీడియో చూసుకుంటా అంటే మీరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడే. వీడియో ఏమైనా చేస్తేనే వస్తుంది కదా, రాస్తేనే వస్తుంది కదా. సో నా అడ్వైస్ని సీరియస్గా తీసుకోండి. డైరెక్ట్ డిఎస్ తీసుకున్నాం. డైరెక్ట్ రేషియోస్ అంటే ఏ బిసి, ఇది డైరెక్ట్ రేషియోస్ అనమాట. మనం డైరెక్ట్ రేషియోస్ని ఏ బి సి ఈక్వల్స్ టు ల్యాండా. ల్యాండా అనేది ఒక స్కేలర్ క్వాంటిటీ, అంటే 1 2 3 ఏదైనా అవ్వచ్చు. ఈ ఎల్ఎంఎన్ అనేవి డిసిస్ అనమాట, డిసిస్. అండ్ ఏబిసి అనేది డిఆర్స్. ఇది ఒక స్కేలర్ క్వాంటిటీ. స్కేలర్ క్వాంటిటీ అంటే తెలుసు కదా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు అసలు కాన్సెప్ట్లోకి వద్దాం, అదే ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనమాట, స్ట్రైట్ లైన్. సో మనకి ఒక పాయింట్ ఉంటుంది, పాయింట్ని మనం ఏ వెక్టర్తో రిప్రజెంట్ చేసుకుందాం. అండ్ డైరెక్షన్ మనకు తెలిసిందే కదా, ఒక వెక్టర్కి డైరెక్షన్ ఉంటుంది అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అండ్ ఈ డైరెక్షన్ని మనం బి వెక్టర్తో రిప్రజెంట్ చేసుకున్నాం. అండ్ రిజల్టెంట్ ఈక్వేషన్ వచ్చేసరికి మనకి ఆర్ వెక్టర్ ఈక్వల్స్ టు ఏ వెక్టర్ ప్లస్ ల్యాండా బి వెక్టర్. ఈ ల్యాండా అనేది ఒక స్కేలర్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి. ఇది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు మనం డీటెయిల్ వెళ్దాం, ఫార్ములా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ దీన్ని కార్టేషియన్ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం, అండ్ దీన్ని కార్టేషియన్ ఫామ్లో ఎట్లా రాస్తాం. కార్టేషియన్ ఫామ్లో మనం ఎక్స్ మైనస్ x1 by a ఈక్వల్స్ టు y మైనస్ y1 by b
ఈక్వల్స్ టు జెడ్ మైనస్ జెడ్1 బై సి అనమాట. ఇట్లా రాసుకుంటాం. కార్టేషియన్ ఫామ్ ఇది. పైన ఉన్న ఈక్వేషన్ ఇది కార్టేషియన్ ఫామ్. అండ్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 by a equals to y minus y1 by b z minus z1 by c equals to lambda. ఇది కార్టేషియన్ ఫామ్. అండ్ నెక్స్ట్ మనం పారామెట్రిక్ ఫామ్ చూస్తున్నాం. పారామెట్రిక్ ఫామ్ అంటే ఏం లేదు, ఈ ఏని ఇట్లా లాంబ్డాతో మల్టిప్లై చేసుకొని ఈ ఎక్స్ ఇక్కడ ఉంచుకొని -x1 అది పంపించుకోవడం. అండ్ ఇదే అంటే ఇప్పుడు పారామెట్రిక్ ఫామ్ తీసుకున్నాం. పారామెట్రిక్ ఫామ్ ఇట్లా చెప్పిన ఇందాక ఈ ఎక్స్ ఇక్కడ ఉంచుకుంటాం, ఏ అటు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ ల్యాండా ప్లస్ x1 అటు పంపించేస్తాం. x1 ఎక్స్కి అండ్ యాజ్ ఇట్ ఈస్ వై కూడా అట్లనే b ఇంటూ ల్యాండా ప్లస్ y1 అండ్ జెడ్కి c ఇంటూ ల్యాండా ప్లస్ z1. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనమాట. మనకి ఇక్కడ కార్టేషియన్ ఫామ్, వెక్టర్ ఫామ్ అండ్ పారామెట్రిక్ ఫామ్ 3 చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం షార్టెస్ట్ డిస్టెన్స్ చూస్తున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్. స్క్యూ లైన్స్ అంటే నైదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్ అనమాట. అంటే అవి చూపిస్తాను. అవి ఎట్లా ఉంటాయి అంటే లైన్స్, ఇవి ప్యారలల్ లైన్స్, ఇది కూడా కాదు, అండ్ ఇది ఇంటర్సెక్టింగ్. ఈ రెండు కాకుండా ఎట్లా మిగతా 2 లైన్స్ ఎట్లా ఉంటే డిఫరెంట్గా ఉండాలి, ఈ రెండిట్లా కాకుండా. అంటే ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా ఇట్లా ఎలైన్ ఉండొచ్చు, బట్ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు అండ్ ప్యారలల్ కూడా ఉండకూడదు. దాన్ని స్క్యూ లైన్స్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్, 2 స్క్యూ లైన్స్ తీసుకుందాం. ఇక్కడ ఫార్ములా వచ్చరికి a2 వెక్టర్ మైనస్ a1 వెక్టర్ డాట్ b1 వెక్టర్ క్రాస్ b2 వెక్టర్ మాగ్నిట్యూడ్ తీసుకోవాలి మళ్ళీ, డివైడెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b1 వెక్టర్ ఇంటూ b2 వెక్టర్ అనమాట. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా. A2 లైన్స్కి అది కూడా చెప్తా. ఇక్కడ నోట్ చేసుకుంటా ఉండండి మీరు. లైన్ 1 వచ్చేసరికి a1 ప్లస్ ల్యాండా b1 అండ్ లైన్ 2 వచ్చేసరికి a2 ప్లస్ ల్యాండా b2. ఇదన్నమాట. ఇట్లనే ప్యారలల్ లైన్స్కి షార్టెస్ట్ డిస్టెన్స్ చూసుకున్నాం మనం. ఓకేనా, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. సో షార్టెస్ట్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అంటే మనకి లైన్లో డైరెక్షన్ సేమ్ ఉంటుంది. ప్యారలల్ అంటే ఏంటిది, ప్యారలల్ లైన్స్ అంటే ఇది కదా. సో ఈ డైరెక్షన్ సేమ్ ఉంది, బట్ పాయింట్ మారుతుంది అనమాట. అందుకని మనం షార్టెస్ట్ డిస్టెన్స్ మన ఫార్ములా వచ్చేసరికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫర్ ప్యారలల్ లైన్స్ వచ్చేసరికి a2 మైనస్ a1 డాట్ b వెక్టర్ హోల్ మాగ్నిట్యూడ్ డివైడెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b వెక్టర్ అనమాట. ఇదే ఫార్ములా. డైరెక్షన్ సేమ్ ఉంటుంది, ప్యారలల్ లైన్స్లో డైరెక్షన్ సేమ్ ఉంటుంది, బట్ పాయింట్ వెక్టర్ డిఫరెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ లైన్స్కి ఇది ఫార్ములా. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకుందామా. అండ్ ఇప్పుడు ఒక నోట్ చూస్తున్నాం. ఇఫ్ 2 లైన్స్ L1 అండ్ L2 ఆర్ కోప్లేనర్ ఇఫ్ దే ఆర్ ప్యారలల్ ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ 0. అంటే మన షార్టెస్ట్ డిస్టెన్స్ 0 ఉన్నా, లేదంటే ప్యారలల్గా ఉంటే 2 లైన్స్, అప్పుడు మనం ఆ 2 లైన్స్ని కోప్లేనర్ అంటాం. కోప్లేనర్ అంటే ఒకే ప్లేన్లో ఉండడాన్ని కోప్లేనర్ అంటాం. ఆ 2 లైన్స్ ఒకే ప్లేన్. అండ్ దీనికి ఒక ఈక్వేషన్ కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. a వెక్టర్ మైనస్ a1 వెక్టర్ బాక్స్లో అనమాట, b1 b2 డైరెక్షన్స్ ఈక్వల్స్ టు 0. ఇది అండ్ ఇది నోట్ అందరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మీకు తర్వాత యూజ్ అవుతుంది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్
అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్స్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్స్లో ఒక ప్లేన్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందంటే, ప్లేన్ ఈక్వేషన్ మనం ఎట్లా రాసుకుంటాం, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఇది మనకి ప్లేన్ ఈక్వేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ రాసుకుంటాం. ఫస్ట్ ప్లేన్ ఇది, అండ్ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్, ఇది నార్మల్ వెక్టర్ ఇది, అండ్ ఇది ఒరిజిన్. ఇది ఆరిజిన్లో నుంచి ఇట్లా ఒక లైన్ తీసాం అనుకోండి, ఇక్కడ ఏ పాయింట్ ఉంటుంది అంటే ఏ వెక్టర్, అండ్ ఇక్కడ ఆర్ వెక్టర్ అన్నమాట, ఆర్. ఈ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఏదైనా వెక్టర్కి ఏదైనా పాయింట్కి డిస్టెన్స్ ఏంటిది, అదే కదా, అంటే ఏ వెక్టర్ ఇక్కడ డిస్టెన్స్, అండ్ ఇక్కడ డిస్టెన్స్ ఓఆర్ మధ్యలో డిస్టెన్స్ ఆర్ వెక్టర్. ఎందుకంటే ఆరిజిన్ కోఆర్డినేట్స్ అంటే 0,0, సో దట్స్ వై దాని డిస్టెన్స్ వచ్చేసరికి ఆర్ వెక్టర్ అండ్ ఏ వెక్టర్. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఎట్లా రాసుకుంటామంటే, ఆర్ వెక్టర్ డాట్ ఎన్ వెక్టర్ ఈక్వల్స్ టు ఏ వెక్టర్ డాట్ ఎన్ వెక్టర్ అన్నమాట. ఇది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఎన్ అనేది నార్మల్ వెక్టర్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఐడెంటిటీస్ చూసుకున్నాం. ఏఆర్ వెక్టర్ డాట్ బి వెక్టర్ క్రాస్ సి వెక్టర్ ఈక్వల్స్ టు 0. ఏఆర్ అనేది ఇది డాట్ బి వెక్టర్ క్రాస్ సి వెక్టర్ ఈక్వల్స్ టు 0. అండ్ మనం దీన్ని ఇట్లా కార్టేషియన్ ఫామ్, అండ్ దీన్ని మన బాక్స్లో ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే, మీకు ఇది చూస్తుంటే ఏది గుర్తొస్తుంది, స్కెలెటల్ ప్రోడక్ట్ గుర్తొస్తుందా, ఇట్లా ఏ డాట్ బి క్రాస్ సి అంటే ఏ వెక్టర్ డాట్ బి వెక్టర్ క్రాస్ సి వెక్టర్ ఈక్వల్స్ టు 0. అట్లనే ఇది కూడా, దాన్ని మనం బాక్స్ ప్రోడక్ట్ కూడా అంటాం. సో దీన్ని మనం ఇప్పుడు బాక్స్లో రాస్తాం. ఏఆర్ వెక్టర్ని ఎట్లా రాయొచ్చు, ఆర్ వెక్టర్ మైనస్ ఏ వెక్టర్ బి వెక్టర్ సి వెక్టర్ ఈక్వల్స్ టు 0. ఇదన్నమాట ఏది. అండ్ ఇప్పుడు మనం దీన్ని కార్టేషియన్ ఫామ్లో రాసుకున్నాం. కార్టేషియన్ ఫామ్, అండ్ ఇది మనకి కార్టేషియన్ ఫామ్ అనమాట. అండ్ నేను అసలు ఇంపార్టెంట్ చెప్పలేకపోయాను. ఆర్ వెక్టర్ అంటే ఇట్లా ఎక్స్ ఇంటూ ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ అనమాట. ఆర్ వెక్టర్ని ఇందాక నుంచి చెప్తాం, ఏదో చెప్తాం మర్చిపోతున్నాం అనుకున్నాం, ఇదే మర్చిపోయాం. సారీ గైస్, సారీ ఫర్ ద లేట్. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ చూస్తున్నాం గైస్. ఇప్పుడు మనం ఇంకొక ఈక్వేషన్ చూస్తున్నాం, ఏంటిది, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. అంటే ఒకవేళ మనం ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ చూసుకుందాం. ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్, అంటే 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ చూసుకుంటాం. అది ఇట్లా, ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చేసరికి ఏ వెక్టర్ బి సి అనుకున్నాం. ఈ 3 వెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీని ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది అంటే, నార్మల్ వెక్టర్ ఈక్వల్స్ టు ఏ వెక్టర్ ఏబి వెక్టర్ క్రాస్ ఏసి వెక్టర్. మనం దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు, దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఆర్ వెక్టర్ మైనస్ ఏ వెక్టర్ బి వెక్టర్ మైనస్ ఏ వెక్టర్ సి వెక్టర్ మైనస్ ఏ వెక్టర్ ఈక్వల్స్ టు 0. అండ్ కార్టేషియన్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకున్నాం. కార్టేషియన్ ఫామ్, ఈ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకుంటే మనకి అయిపోతుంది అన్నమాట.
మనం కార్టేషియన్ ఫామ్లో చూసుకుందాం. కార్టేషియన్ ఫామ్ ఏముంది మనకి తెలుసు కదా, x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 రాస్తుంది ఫస్ట్. అండ్ b వచ్చేసరికి x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. అండ్ c వచ్చేసరికి x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 ఈక్వల్స్ టు 0. అంటే మనకి ఇక్కడ ఏ వెక్టర్ వచ్చేసరికి x1 i క్యాప్ ప్లస్ y1 j క్యాప్ ప్లస్ z1 k క్యాప్. b వచ్చేసరికి x2 i క్యాప్ y2 j క్యాప్ ప్లస్ z2 k క్యాప్. c వెక్టర్ వచ్చేసరికి x3 i క్యాప్ y3 j క్యాప్ ప్లస్ z3 k క్యాప్. సో గాయస్, ఇప్పుడు మీకు ఏమైనా క్లారిటీ రావట్లేదు అంటే మన ఫస్ట్ టీఎస్ఎం సెట్ సిరీస్లో ఫస్ట్ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అందులో వెక్టర్స్ చెప్పా, వెక్టర్స్ బేస్ 3D జామెట్రీ రావాలన్న కూడా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం మనం. నెక్స్ట్ ఇప్పుడు మనం యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ చూసుకుందాం. యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్లో మనకు అందరికీ తెలిసిందే కదా, డాట్ ప్రొడక్ట్ చేస్తే కాస్ థీటా వస్తుంది. సో ఇందులో కూడా యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్లో యాంగిల్ కాస్ థీటా ఈక్వల్స్ టు n1 వెక్టర్ డాట్ n2 వెక్టర్ డివైడెడ్ బై magnitude of n1 vector in dot magnitude of n2 vector. ఇది యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అనమాట. అండ్ మనం ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్ చూస్తున్నాం. లైన్ అండ్ ప్లేన్లో సైన్ థీటా, లైన్ అండ్ ప్లేన్ పర్పెండిక్యులర్ ఉంటాయి. సో సైన్ థీటా n vector dot b vector divided by magnitude of n vector or magnitude of b vector with angle between line and plane, and ఇది వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్టెన్స్ చూసుకుందాం. డిస్టెన్స్ ఆఫ్ XYZ అంటే x, y, z వచ్చేసరికి లైన్ వెక్టర్ ఫ్రమ్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్స్ టు 0. ఇది x1 y1 z1. అంటే ఇది మనకి ప్లేన్ పాయింట్ ఆఫ్ అనేది. సో ఇప్పుడు మనం దీని డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం, d పెట్టుకుందాం. మ్యాగ్నిట్యూడ్లో ax1 అంటే x పొజిషన్లో x1, x ప్లేస్లో x1 పెట్టుకుందాం, y ప్లేస్లో y1, z ప్లేస్లో z1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d హోల్ మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఆఫ్ XYZ ఫ్రమ్ ది ప్లేన్ అన్నమాట. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ చూసుకున్నాం. మనం ఇందాక డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్ చూసుకున్నాం, అండ్ ఇప్పుడు ప్యారలల్ ప్లేన్ చూసుకున్నాం. మనకి ప్లేన్ వచ్చేసరికి ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d1 ఈక్వల్స్ టు 0, అండ్ ప్లేన్ 2 వచ్చేసరికి ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d2 ఈక్వల్స్ టు 0. మనకి ఇక్కడ d మాత్రమే మారుతుంది, మిగతాన్ని సేమ్ ఉంటాయి. సేమ్ ఈక్వల్ ఆర్ ప్రొపోర్షన్ ఉంటాయి. ప్రొపోర్షన్ అంటే ప్రొపోర్షన్ అందరూ తెలుసు అనుకుంటా, ఈక్వల్ ఆర్ ప్రొపోర్షన్ ఉంటుంది అనమాట. ఏ వాల్యూస్ b వాల్యూస్ c వాల్యూస్
బట్ d1 d2 వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. సో దీని డిస్టెన్స్ వచ్చేసరికి దీని డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసరికి d2 మైనస్ d1 డివైడెడ్ బై అంటే d2 మైనస్ d1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అన్నమాట, హోల్ మ్యాగ్నిట్యూడ్. అండ్ ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేన్స్ అనమాట. గైస్ గుర్తుపెట్టుకోండి. గైస్ నెక్స్ట్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆఫ్ xyz పాయింట్ నుంచి ఆన్ ప్లేన్ ఏంటిది ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్స్ టు 0. ఇది ప్లేన్. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆఫ్ అ పాయింట్ ఆన్ టు ది ప్లేన్. దీని ఫార్ములా ఏంటిది? ఆల్ఫా మైనస్ x1 బై a ఈక్వల్స్ టు బీటా మైనస్ y1 by b equals to gamma minus z1 by c equals to minus of ax1 plus x1 plus by1 plus cz1 plus d divided by a square plus b square plus c square అన్నమాట. నెక్స్ట్ ఇమేజ్ చూసుకుందాం మనం. ఇమేజ్ ఫార్ములా ఏంటిది? ఇమేజ్కి ఏం లేదు, ఇక్కడ -1 ఉంది కదా, ఇక్కడ -2 అవుతుంది అనమాట, అంటే డబల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేన్ అనుకుందాం గైస్, ఇది ఒక ప్లేన్ నుంచి ఇది ఒక పర్పెండిక్యులర్, ఇదేం పాయింట్ అనుకున్నాం, ఇది ఒక ప్లేన్ అండ్ ఇది ఒక ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ దీని డబల్ ఇమేజ్ ఉంటుంది అన్నమాట. ఇమేజ్ ఇది ఎఫ్ అనుకో, ఇది ఐ అనుకో, ఇమేజ్ దీని డబల్ ఉంటుంది అనమాట. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ నుంచి ఇంకొంచెం ఎం నుంచి ఎంత దూరం అంత దూరం ఉంటుంది. సో ఇమేజ్ వచ్చేసరికి సేమ్ ఫార్ములా, ఇమేజ్ కూడా సేమ్ ఫార్ములా, ఆల్ఫా మైనస్ x1 డివైడెడ్ బై a బీటా మైనస్ y1 డివైడెడ్ బై b ప్లస్ గామా మైనస్ z1 -2 into ax1 plus by1 plus cz1 plus d upon a square plus b square plus c square అన్నమాట. గైస్ మనం ఇప్పుడు లెగ్రాంజెస్ ఐడెంటిటీ చూసుకుందాం. ఈ ఐడెంటిటీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది నేను యాక్చువల్గా అయితే వెక్టర్స్లోనే చెప్పాలి, బట్ మర్చిపోయిన ఎట్లను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. లెందీ క్వశ్చన్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ ఐడెంటిటీ ఏంటది? ఏ వెక్టర్ క్రాస్ బి వెక్టర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి ఏ వెక్టర్ డాట్ బి వెక్టర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు magnitude of a vector square dot magnitude of b vector square. ఓకేనా? లాగ్రాంజెస్ ఐడెంటిటీ వచ్చేసరికి ఇది అనమాట. సో అందరు గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ అందరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. మనం ఇప్పుడు వాల్యూమ్ చూసుకుందాం. వాల్యూమ్ ఫార్ములాస్. ఫస్ట్ మనం వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ చూసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ వచ్చేసరికి 1/6 బాక్స్ ఆఫ్ ఏ వెక్టర్ బి వెక్టర్ అండ్ సి వెక్టర్ అనమాట. అండ్ వాల్యూమ్ ఆఫ్ parallelepiped వచ్చేసరికి బాక్స్ ఆఫ్ ఏ వెక్టర్ బి వెక్టర్ సి వెక్టర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్రిజన్ వచ్చేసరికి హాఫ్ ఇంటూ ఏ వెక్టర్ హాఫ్ ఇంటూ బాక్స్ ఆఫ్ ఏ వెక్టర్ బి వెక్టర్ సి వెక్టర్ అనమాట. ఓకే గైస్, ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. గైస్ ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుందాం.
ఇది ఒక PYQ 2023 అనమాట. If the position vector of P and Q are I cap plus 2j cap minus 7k cap and 5i cap minus 3j cap plus 4k cap respectively, then the cosine angle between PQ vector and Z-axis is. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఏంటిది, ఫస్ట్ మనం PQ చూస్తున్నాం. మనకి గివెన్ ఏంటిది, P వెక్టర్ వచ్చేసరికి I plus 2j minus 7k cap, Q వెక్టర్ వచ్చేసరికి 5y cap minus 3j cap plus 4k cap అనమాట. ఇప్పుడు మనం PQ వెక్టర్ అంటే ఏం చేయాలి, Q మైనస్ P చేయాలి కదా, Q వెక్టర్ మైనస్ P వెక్టర్ చేసుకోవాలి. అంటే 5 minus 1 I cap plus minus of minus 3 minus 2 j cap plus 4 minus of minus 7 ఏమవుతుంది plus 7 k cap. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకి ఇక్కడ ఏమొస్తుంది 4i cap మైనస్ 5j cap ప్లస్ 11k cap అన్నమాట. ఇప్పుడు మనకి cosine యాంగిల్ బిట్వీన్ PQ వెక్టర్ అండ్ Z యాక్సిస్ మీద రావాలి. Z యాక్సిస్ ఈ రెండింటి మధ్యలో cosine యాంగిల్ ఫైండ్ చేయాలి. Z ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకుంటేది xi cap ప్లస్ yj cap ప్లస్ zk cap ఉంది కదా, కంపేర్ చేసుకుంటే ఇది అన్నమాట. మనం క్వశ్చన్స్ ఎట్లా రాసుకుంటామంటే డిసిస్ వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకుని స్టార్టింగ్ చెప్పలే, ఇక్కడ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. x upon under root x square plus y square z square plus z square comma y upon x square y upon under root of x square plus y square plus z square comma z upon x square plus y square plus z square. ఇప్పుడు మన z యాక్సిస్ అంటే z ఏముంది ఇక్కడ కంపేర్ చేసుకుంటే 11 వచ్చింది మనకి. 11 అపాన్ అండర్ రూట్ 4 స్క్వేర్ ఏమవుతుంది 16 ప్లస్ 25 ప్లస్ 11 స్క్వేర్ ఏమవుతుంది 121. అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది బై 11 అపాన్ అండర్ రూట్ ఆఫ్ 162. ఇది ఆన్సర్. సో మనం ఇట్లా ఈ అన్ని ఫార్ములాస్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాం అనమాట. సో మళ్ళీ చూసుకుందాం. డిసిస్ నెక్స్ట్ డిఆర్స్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అయిపోయింది. అందులో కార్టేసియన్ ఫార్మ్ తీసుకున్నాం, పారామెట్రిక్ ఫార్మ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ షార్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్వీ లైన్స్ అయిపోయింది, బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అయిపోయింది, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్స్ అయిపోయింది, యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అయిపోయింది, యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్ అయింది, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ప్లేన్ అయిపోయింది, నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేన్స్ అయిపోయింది, నెక్స్ట్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ప్లేన్ అయిపోయింది, ఇమేజ్ అయిపోయింది, నెక్స్ట్ లెగ్రేంజర్స్ ఐడెంటిటీ చూసుకున్నాం అండ్ వాల్యూమ్ చూసుకున్నాం. మన సిలబస్ వరకు అయితే ఇదే, అండ్ లాస్ట్లో ఒక క్వశ్చన్ కూడా సాల్వ్ చేసుకున్నాం. మన సిలబస్లో వరకు అయితే ఇదే. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, స్టడీ డ్యూడ్.